మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు చేశారు గుంటూరు పట్టాభిపురం పోలీసులు. నిన్న వైసీపీ ర్యాలీలో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ర్యాలీని పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు చేశారు గుంటూరు పట్టాభిపురం పోలీసులు. నిన్న వైసీపీ ర్యాలీలో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ర్యాలీని పర్మిషన్ లేదని చెప్పిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు, వివరాలేంటి? జ్యోతి, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే అనుమతి లేకుండా కూడా ర్యాలీ ప్రదర్శన చేశారంటూ కూడా పట్టాపురం పోలీసులు నిన్న కేసు నమోదు చేసిన సందర్భం కనపడుతుంది. అయితే పోలీసులపై కూడా అనుమతి లేని ర్యాలీని చేశారంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా అంబటి రాంబాబుపై పట్టాపురం కేసు నమోదు చేశారు. ఏదైతే బిఎన్ఎస్ 122, 126, 351, 189, డెత్ విత్ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేసిన నేపథ్యంలో ఈ ర్యాలీలో గుంటూరు నగరంలో పోలీసులు ముందుగానే ర్యాలీకి అనుమతి లేదని చెప్పిన కానీ వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా దురుసుగా ఏదైతే పట్టాపురం పోలీసులు నిన్న సాయంత్రం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు అలా పోలీసులతో అసభ్యంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న ఈ 5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.